చాలామంది యాస్పిరెంట్స్ ఒక ప్యాషన్‌తో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఇందులో చాలామంది ఒక మోటివ్‌తో స్టార్ట్ చేస్తారు. బట్ ప్రిపరేషన్ కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళలో ఆ కన్సిస్టెన్సీ, ఇంట్రెస్ట్, డెడికేషన్ అన్నీ తగ్గుతూ వస్తాయి. సో, ప్రిపరేషన్ మధ్యలోకి వచ్చాక ఏం చెయ్యాలో తెలియక ఇబ్బంది పడతాము. ఇలాంటి ఇబ్బందులు మన ప్రిపరేషన్‌లో జరగకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పాస్ట్‌లో చేసిన వీడియోస్‌లో స్టడీతో పాటు మీ లైఫ్‌కి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్‌ని కూడా ఇచ్చాను. సో లేట్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంత దాకా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. నేను ఆల్మోస్ట్ మీరు పెట్టే కామెంట్స్ పైన వీడియోస్ చేస్తాను. దానివల్ల మీకు అండ్ మీలాంటి యాస్పిరెంట్స్‌కి నేను చేసే వీడియోస్ చాలా యూజ్ అవుతున్నాయి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా వాటిపైన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ మీరు పెట్టే కామెంట్స్ ప్రతి యాస్పిరెంట్‌కి ఉపయోగపడతాయి. అండ్ రియలీ థ్యాంక్స్ టు మై సపోర్టివ్ సబ్స్క్రైబర్స్. సో మొన్న కామెంట్స్లో ఒక పర్సన్ అడిగాడు కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. సో టాపిక్లోకి వస్తే, మీరు మీ ప్రిపరేషన్లో ఇబ్బంది పడకుండా ఉండాలంటే నేను చెప్పే కొన్ని థింగ్స్ గుర్తుపెట్టుకోండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది లాంగ్ జర్నీ. యూపీఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ అయినా, ఏబిపిఎస్సీ అయినా, ఏదైనా సరే అట్లీస్ట్ సిలబస్ కంప్లీట్ అవ్వడానికి దగ్గర 9 మంత్స్ పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువ రోజులు పడుతుంది. అంటే మీరు ఎగ్జామ్ రాసే వరకు అట్లీస్ట్ 1.5 ఇయర్ పడుతుంది. సో నథింగ్ బట్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ అంటే అంత ఈజీ కాదు. సో దీనికి మెయిన్గా మన దగ్గర ఉండాల్సింది ఓపిక. పేషెన్సీ లేకపోతే ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడం చాలా కష్టం. సో ఫస్ట్ మనకు ఉండాల్సిన ఫస్ట్ థింగ్ పేషెన్సీ. అండ్ నెక్స్ట్, ఈ ఎగ్జామ్ మీ సెమిస్టర్లో నైట్ చదివి మార్నింగ్ రాసేది కాదు. ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ ఉన్నా కూడా ఇప్పటి నుండే నువ్వు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ అంటే ఎగ్జామ్ లాస్ట్ మంత్లో 12 to 20 అవర్స్ చదవడం కాదు. డైలీ నువ్వు 4 అవర్స్ చదివినా ఏం కాదు. బట్ డైలీ దాన్ని మెయింటైన్ చేస్తేనే కన్సిస్టెన్సీ అంటారు. నీ ఎఫర్ట్స్ అన్నిటిని ఒకేసారి పెడితే నీకు రిజల్ట్ రాదు. అదే ఎఫర్ట్స్ని కొంచెంగా పెడితే రిజల్ట్ డెఫినెట్గా వస్తుంది. బికాస్ 1 మంత్లో కంప్లీట్ చేయాల్సిన సిలబస్ 1 or 2 డేస్లో కంప్లీట్ చేస్తా అంటే కష్టం. మీరు 1 మంత్లో కంప్లీట్ చేయాల్సిన సిలబస్ డైలీ కొంచెం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు ఒకేసారి కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తే మీరేం చదువుతున్నారో మీకే తెలియదు. అండ్ చదివింది కూడా గుర్తుండదు. సో కన్సిస్టెన్సీ అనేది ఈ ప్రిపరేషన్లో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, మనకు సిలబస్ చాలా ఉంటుంది కాబట్టి ఏం చదివామో గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. మనం చదివింది గుర్తుండాలంటే మల్టిపుల్ రివిజన్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రివిజన్లో చదివిందే మళ్ళీ చదువుతుంటే ఫుల్ బోర్ అనిపిస్తుంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో రివిజన్ మాత్రం ఆపొద్దు. అండ్ ఈ రివిజన్ టాపిక్ ఎలా రివిజన్ చేయాలో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఆ వీడియో చూస్తే నెక్స్ట్ ఆల్మోస్ట్ మీరు ఏం చదివినా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ రివిజన్ అనేది మీ ప్రిపరేషన్ని ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి, చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక ఇష్టం వచ్చినట్టు చదువుతారు. ఒక ప్లాన్, షెడ్యూల్ ఉండదు. ఎప్పుడు లేస్తే అప్పుడే చదవటం స్టార్ట్ చేస్తారు. ఏ టైంలో ఏం చేస్తున్నారో సరిగా ఐడియా ఉండదు. అలా చదివితే మన ప్రిపరేషన్ ఎఫిషియెంట్గా ఉండదు. సో అందుకే డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. డిసిప్లిన్ ఉన్నప్పుడే మన ప్రిపరేషన్ రైట్ వేలో ఉంటుంది. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు డిసిప్లిన్ని కల్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకా కొన్ని ట్రూత్స్ ఏంటంటే, యూపీఎస్సీలో క్వాలిఫై అయ్యేది జస్ట్ 0.2% మాత్రమే. ఒకవేళ ప్రిలిమ్స్, మెయిన్స్ ఆర్ ఇంటర్వ్యూలో క్వాలిఫై కాలేకపోయినా మళ్ళీ రీస్టార్ట్ చేసే ఓపిక ఉండాలి. ఇలా అట్లీస్ట్ 2 or 3 ఇయర్స్ అయినా శ్రమించాల్సి ఉంటుంది. యూపీఎస్సీ ఈజ్ ఎ లాంగ్ జర్నీ విత్ డిఫికల్టీస్ ఆన్ యువర్ రోడ్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, సినిమా డైలాగ్స్ చెప్పినట్టు రియాలిటీ ఉండదు. సముద్రం లోతు తెలుసుకోవాలంటే సముద్రంలో దూకకండి. అట్లీస్ట్ దాని డెప్త్ గురించి ఎవరినైనా అడిగి కొంతవరకైనా తెలుసుకోండి. సో దాని లోతు తెలియకుండా దూకితే నువ్వెక్కడ తేలుతావో నీకే తెలియదు. సో మీకు సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ పైన కొంచెమైనా ఐడియా ఉంటే యూ క్యాన్ మేనేజ్ సమ్హౌ. సో ఎగ్జామ్ పైన కొంచెమైనా ఐడియా ఉండాలి. సో సినిమాస్ తోటి మీ ప్రిపరేషన్ని అస్సలు కంపేర్ చేసుకోకండి. ఎందుకంటే సినిమా అనేది 2.5 అవర్స్లో అయిపోతుంది. బట్ మన ఒక్క మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి 3 hours ఉంటుంది. సో ప్రిపరేషన్కి ఇయర్స్ పడుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే ట్రూత్. అండ్ ఇంకో హైలైట్ థింగ్ ఏంటంటే, రీసెంట్గా చాలా మంది ర్యాంకర్స్ సెల్ఫ్ స్టడీ అని చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు నిజమో తెలియదు. నాకు తెలిసినంత వరకు వాళ్ళకి ఎవరో ఒకరు హెల్ప్ చేసే ఉంటారు. ఈవెన్ వాళ్ళు కోచింగ్ తీసుకోకపోయినా ఎగ్జామ్ క్రాక్ చేస్తున్నారంటే దెర్ ఇస్ ఎ బిగ్ ఫిష్ బిహైండ్ దేర్ సక్సెస్. అంటే ఇక్కడ వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరో ఒకరు, లైక్ వాళ్ళ పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, గైడ్ కానీ, లేదా వాళ్ళతో పాటు ప్రిపేర్ అయ్యే ఫ్రెండ్ కానీ ఎవరో ఒకరైతే హెల్ప్ చేసే ఉంటారు.
లేదా ఒక ఫెయిల్యూర్ యాస్పిరెంట్ కూడా హెల్ప్ చేసే ఉండొచ్చు. ఎందుకంటే మనకు చాలా ఫ్రీ రిసోర్సెస్, ఫ్రీ లెక్చర్స్, వీడియోస్, కరెంట్ అఫైర్స్, సిలబస్, స్ట్రాటజీ, పీవైక్యూస్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, టెన్షన్స్, ప్రాబ్లమ్స్, పానిక్ ఇలా వేటిని ఎలా మేనేజ్ చేసుకోవాలో మనకు సరిగ్గా తెలియదు. ఓకే, మనం ప్రాబ్లమ్స్ అండ్ టెన్షన్ని హ్యాండిల్ చేసుకున్నా కూడా రిసోర్సెస్, సిలబస్ అండ్ ఎగ్జాక్ట్ అప్రోచ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో ఐడియా ఉండదు. సో ఎవరో ఒకరు హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనం డైలీ 18 to 20 అవర్స్ చదివితే ఆయాసం అండ్ హెడేక్ వస్తుంది తప్ప సిలబస్ కంప్లీట్ అవ్వదు, సివిల్ సర్వీసెస్ రాదు. అట్లని మనం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చదివితే చదివింది గుర్తుంటుంది కానీ సివిల్ సర్వీసెస్ రాదు. సో మనం అన్నిటిని ఒక పర్టికులర్ పాత్లో అరేంజ్ చేసుకున్నప్పుడే మనం అట్లీస్ట్ సక్సెస్ వైపు ప్రయాణం చేయగలుగుతాం. లేకపోతే మన ప్రయాణం ఎటువైపు సాగేనో మనకే తెలియదు. సో అందుకే సెల్ఫ్ స్టడీ అనగానే ఒంటరిగా కూర్చొని చదవకండి. ఈవెన్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చి ఫెయిల్ అయినా వాళ్ళని అడగండి, ఏం పర్లేదు. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళు ఈ మిస్టేక్స్ చేయకూడదని చెప్తారు. సో నీ అటెంప్ట్లో అలాంటి మిస్టేక్ చేయకుండా సేఫ్ సైడ్లో ఉంటావు. దాంతో నువ్వు అట్లీస్ట్ ఒక 1 year అయినా సేవ్ చేసుకోగలుగుతావు. సో సెల్ఫ్ స్టడీలో ఒంటరిగా కూర్చొని అస్సలు చదవకండి. అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్నైనా సజెషన్ అడగండి. సో నీ ప్రయాణంలో ఇవన్నీ మేనేజ్ చేసుకోవడానికి నీకు ఒక గైడ్ అవసరం. అది నీతో ప్రిపేర్ అయ్యే నీ ఫ్రెండ్ అయినా, లేదా మీ పేరెంట్స్ అయినా, మీ సీనియర్ యాస్పిరెంట్ అయినా, ఆర్ ఫెయిల్యూర్ యాస్పిరెంట్ అయినా, లేదా చివరికి ఏఐ హెల్ప్ తీసుకున్నా పర్లేదు. ప్రిపరేషన్ మాత్రం పర్ఫెక్ట్గా ఒక షెడ్యూల్ ప్రకారం ఉండాలి. సో అప్పుడే ప్రిపరేషన్కి ఒక అర్థం ఉంటుంది అండ్ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఇంకా మీ ప్రిపరేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వాటిని నేను టైం చూసుకొని ఫిగర్ అవుట్ చేసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా. ప్రిపరేషన్ ముందు సిలబస్ని క్లియర్గా చూడండి. మీకు ఒక ఓవర్వ్యూ వస్తుంది అండ్ ఒక క్వశ్చన్ పేపర్ని జస్ట్ అబ్జర్వ్ చేయండి. యూపీఎస్సీ ప్యాటర్న్ ఎలా ఉందో తెలుస్తుంది. ఇవి తెలుసుకోకుండా డైరెక్ట్గా ప్రిపరేషన్ అస్సలు స్టార్ట్ చేయకండి. ఎందుకంటే అందరి లైఫ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని రైట్ వేలో యూజ్ చేసుకోండి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఎందుకంటే లక్షల మంది రాస్తే 100 మందికి జాబ్స్ వస్తాయి అండ్ మిగతా లక్షల మంది రిటర్న్ టు జీరో. సీసాట్లో ఏజెస్ అండ్ టైం ఎంత ఇంపార్టెంటో మన లైఫ్లో ఏజ్ అండ్ టైం అంతకన్నా ఇంపార్టెంట్. సో ప్రిపరేషన్తో పాటు పార్ట్ టైం కూడా చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ మనకు ఇన్కమ్ కూడా అవసరమే. అండ్ వీకెండ్స్లో షార్ట్ బ్రేక్స్ తీసుకోండి. ఎందుకంటే మైండ్ ఎంత కూల్గా ఉంటే మీ ప్రిపరేషన్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ స్ట్రాంగ్ మైండ్ నెవర్ ఫియర్స్ ఫర్ ఫెయిల్యూర్స్. అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోండి, స్టడీస్, హెల్త్ అండ్ ఇన్కమ్. ఒకవేళ మీ మూడ్ బాగాలేకపోతే ఒక షార్ట్ బ్రేక్ తీసుకోండి. దాంతో మీ మైండ్ రిఫ్రెష్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చదివినా 200% గుర్తుంటుంది. స్ట్రెస్లో మీరు ఏం చదివినా కూడా అంత ఎఫిషియన్సీ ఉండదు. వీకెండ్స్లో షార్ట్ బ్రేక్స్ తీసుకోండి. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో చిన్న చిన్న ట్రిప్స్ వేయండి. అండ్ మీ ఫీలింగ్స్ కూడా మీరు కొంచెం టైం స్పెండ్ చేసుకోండి. వన్స్ ఈ ఏజ్ దాటిపోతే మనం ఏం చేయలేం. ఫ్యామిలీ టెన్షన్స్, మ్యారేజెస్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మెంటల్ స్ట్రెస్ అన్నీ మీ మీదకి వచ్చి కూర్చుంటాయి. సో ఎంజాయ్ యువర్ స్టడీస్ అండ్ ఎంజాయ్ యువర్ ఫీలింగ్స్. అండ్ ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.